నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. క్రిటికల్ కేర్లో ఉన్న పేషెంట్లకు ఎలాంటి వైద్యం అందించాలి, సరైన సమయంలో సరైన చికిత్స అందాలంటే ఏం చేయాలి, ఇలాంటి సందేహాలు తీర్చేందుకు మనతో పాటు 10 టీవీ స్టూడియోలో ఉన్నారు యశోద హాస్పిటల్ సీనియర్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనాథ్ గారు. మరి వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్. నమస్తే అండి. అంటే అసలు వాట్ ఈజ్ ఎమర్జెన్సీ అండి? ఫస్ట్ ఎప్పుడు నన్ను ఎక్కడ పోయినా ఒకే క్వశ్చన్ అడుగుతారు, ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఎందుకు ఎమర్జెన్సీ మెడిసిన్ కావాలా అని. చాలామందికి మనము హాస్పిటల్ టైమింగ్స్ అనేది తెలుసు, 9 to 5, 9 to 6 ఇలా. తర్వాత వచ్చే పేషెంట్స్ ఏదైనా ప్రాబ్లం కానీ, వాళ్ళకి ఫీవర్ ఉండొచ్చును, లేదంటే స్పృహ తప్పి వచ్చిండొచ్చును, లేదంటే యాక్సిడెంట్ అయ్యి వచ్చిండొచ్చును, షుగర్ లెవెల్స్ డ్రాప్ అయ్యి వచ్చిండొచ్చును, లేదంటే ఎదనొప్పిగా ఉండొచ్చును, లేదంటే స్ట్రోక్గా ఉండొచ్చును. ఇలాంటి వెరైటీ పేషెంట్స్ ఎక్కడ పోవాలంటే దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. సో అక్కడ వచ్చినప్పుడు మనము స్పెషలిస్ట్ ఉంటాము. వాళ్ళని ఎలా చూసి 3 parts ఉంటాయండి. ఒకటి ప్రీ హాస్పిటల్ అంటాం మనము. ప్రీ హాస్పిటల్ అంటే మనకంతా తెలిసిన అంబులెన్స్ సర్వీసెస్, 108 పిలుస్తాము. వాళ్ళు పేషెంట్ని పికప్ చేసుకొని హాస్పిటల్ లోపల వస్తారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళని ట్రయాజ్ చేస్తాము. ట్రయాజ్ అంటే ఏ పేషెంట్ని ఎక్కడ తీసుకెళ్ళాలి అని. అంటే మన ఎవ్రీ హాస్పిటల్ ఇప్పుడు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ ఉండే వల్ల మనకి 3 types ఆఫ్ డిపార్ట్మెంట్. ఒకటి అత్యవసరం అంటే రెడ్ జోన్ అంటామండి దాన్ని. ఆడ పేషెంట్స్ ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చేయాలి. తర్వాత ఎల్లో జోన్, ఒక 10-15 minutes ఆగగలరు. తర్వాత ఇప్పుడు ఫీవర్ ఉంది, ఈవినింగ్ నడుచుకొస్తారు, ఏదైనా చూపించుకోవాలి డాక్టర్కి అని, వాళ్ళను గ్రీన్ జోన్ అంటాము. సో ఇలా వెలేవారీగా తీసుకొని వాళ్ళని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో పెట్టి మనము డయాగ్నోస్ చేసి వాళ్ళను షిఫ్ట్ చేస్తాము, వార్డుకి కానీ, ఐసీయూ కానీ, ఓటీ కానీ ఇలా. అయితే ఈ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అనేది అంటే ఇలా దశల వారీగా పేషెంట్స్ని జాయిన్ చేసుకోవడమేనా? ఆ డిపార్ట్మెంట్ యొక్క ఉపయోగాలు అంటే ఏం చెప్తారు? కరెక్ట్, మీరు సరైన ఇది అడిగినారు ప్రశ్నను. ఇప్పుడు ఒక పేషెంట్కు స్పృహ తప్పి వచ్చింది అనుకోండి. స్పృహ తప్పి వచ్చినప్పుడు మనము హాస్పిటల్ లోపలికి పిలుచుకొస్తారు పేషెంట్ అటెండర్స్, వాళ్ళకంతా చాలా గాబరీ ఉంటుంది. వచ్చి మనము ఇమ్మీడియట్గా వాళ్ళని వచ్చి ఇలా పేషెంట్ని తీసుకెళ్ళి బెడ్ పైన పడపెట్టి, తర్వాత మనము వాళ్ళ స్పృహ ఉందా లేదా, సార్ మీరు బాగున్నారా, ఏమైనా ప్రాబ్లం ఉందా అని లేసి గట్టిగా అడిగి చూస్తాము. వాళ్ళు రెస్పాండ్ కాలేని సమయంతో మనము వాళ్ళకి నెక్స్ట్ వచ్చింది ఊపిరాడుతున్నారా లేదా అని చూస్తాము. ఊపిరాడుతున్నారా లేదా చూసి ఊపిరాడుతున్నారా లేదా చూసుకొని సేమ్ టైంలో మనము ఇక్కడ ఏమంటే ఒక ఆర్టరీ ఉంటుంది, కెరోటిడ్ ఆర్టరీ అంటాము. అది మనకి లాస్ట్ నాడి పల్స్, మనకు అందరికీ తెలిసిన పల్స్ చూడాలి, యూజువలీ ఇక్కడ చూస్తాము. బట్ ఈ ఒక్క పేషెంట్స్కి మనము ఇక్కడ కెరోటిడ్ ఆర్టరీ అని చూస్తాము. అది ఆర్టరీ వితిన్ 10 సెకండ్లలో మనకి పల్స్ ఫీల్ కాలేదంటే ఆ మనిషికి హార్ట్ స్టాప్ అయింది అని అర్థం. ఇంకా వాట్ వీ కాల్ ఇన్ అవర్ టర్మ్స్ ఇస్ కార్డియాక్ అరెస్ట్. సో వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేయగలుగుతాం. సో దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటాం. మనము ఎమర్జెన్సీకి తీసుకొస్తానే కార్డియాక్ అరెస్ట్ అంటాము. మనం ఇంకా పేషెంట్ని డిక్లేర్ చేయము. సో ఎందుకంటే వాళ్ళ పేషెంట్ అటెండర్స్కు తెలియదు ఎంత టైం అయింది స్పృహ తప్పి. సో ఇలా తీసుకొచ్చి పెడతాము. తర్వాత ఇక్కడ మనము నాడీ లేదు, తర్వాత ఉసురు తీసుకుంటా లేదు. నెక్స్ట్ మనము ఏం చేయాలనేది వీ విల్ జస్ట్ ఇలా చేతులను స్ట్రైట్గా పెట్టుకొని ఇలా ఈ హీల్ పార్ట్ ఆఫ్ ద పామ్ ఉంది కదా, దాన్ని ఇది స్టర్నమ్ అంటాం, మిడిల్ పార్ట్ ఆఫ్ ద స్టర్నమ్. ఇక్కడ ఎద ఉంటుంది. సో ఎద పైన మనము కంప్రెస్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ ఇన్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ టు రివైవ్ ద పేషెంట్ అంటాము. అంటే దీన్ని కార్డియో పల్మోనరీ రిససిటేషన్. ఎందుకంటే గుండె ఆగిపోయింది, జొతలో ఊపిరి తీసుకోవట్లేదు మనిషి. సో ఆ సమయంలో మనం ఏమంటే ఇలా చేయి పెట్టి మనము గుండెపైక ప్రెస్ చేస్తాం. సో దిస్ ఇస్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ కార్డియో పల్మోనరీ రిససిటేషన్. ఇలా మనము ఎన్నిసార్లు ప్రెస్ చేయొచ్చును, ఎన్నిసార్లు ఊపిరి ఇవ్వచ్చును అని అందరికీ డౌట్ ఉంటుంది. ఒక కారు 100 km స్పీడ్లో పోయిందంటే 80 kilometers ఇట్ క్యాన్ గో. ఇన్ ద సేమ్ వే మనకంతా గుండె 80 times కొట్టుకుంటుంది. అలా మనము 30 times కంప్రెస్ చేయాలి. 30 సార్లు ఇలా ఎదపైన పెట్టి కంప్రెస్ చేయాలి. కంప్రెస్ చేసిన తర్వాత 2 సార్లు ఊపిరి ఇవ్వాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 cycle ఆఫ్ సిపిఆర్ అంటాము. ఇలా మనము 5 cycles ఇస్తాము వితిన్ 2 minutes ఆఫ్ టైం. సో దిస్ ఎవ్రీ లేమ్యాన్, ఎవ్రీ పర్సన్ హ్యాస్ టు అండర్స్టాండ్
వెనెవర్ హీ ట్రైస్ టు సీ ఏ పేషెంట్. ఎప్పుడు ఇలా స్పృహ తప్పి పేషెంట్ చూసినప్పుడు ఇలా మనము చెప్పిస్తాం అందరికీ. సో ఇలా చేసేటప్పుడు 5 సైకిల్స్ అయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అంటే, మనము ఇక్కడ హాస్పిటల్ ఉండేటప్పుడు మనము వి సీ టు ద పల్స్. దట్ ఈస్ వాట్, ఇఫ్ ద పల్స్ వచ్చిందంటే దట్ మీన్స్ దట్ మనిషి మళ్ళీ హార్ట్ కొట్టుకుంటుంది, మళ్ళీ ఊపిరాడడానికి ట్రై చేస్తుంది అన్నమాట. సో దిస్ వీ ట్రై టు డూ ఇట్ అట్లీస్ట్ 1 time, 2 times, 3 times, 3 cycles అయినా కానీ, until the patient shows some kind of a improvement. మనము ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు, 30 నిమిషాల వరకు ట్రై చేస్తాం. ఇంతకు మధ్యలో మనం ఏం చేస్తామంటే, మీరంతా మూవీస్లో చూసింటారు, షాక్ ఇస్తారు. అది ఏమంటే డీఫిబ్రిలేషన్ అంటాము. పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొచ్చారు, సో మనము షాక్ ఇవ్వచ్చు, దాన్ని డీఫిబ్రిలేటరీ షాక్ అంటాము. సో 2 ప్యాడల్స్ ఉంటుంది, రైట్ ఒక పక్క, లెఫ్ట్ ఒక పక్క పెడతాము. పెట్టి షాక్కి మనము ఎలక్ట్రిక్ ఛార్జ్ రెడీ చేస్తాము. ఆ ఛార్జ్ రెడీ అయిన వరకును వీ షుడ్ నాట్ స్టాప్ ది కంప్రెషన్స్. సో మళ్ళీ వన్స్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, షాక్ ఇవ్వాల్సిన పేషెంట్కి మాత్రమే షాక్ ఇస్తాం. కొద్ది పేషెంట్స్కి హార్ట్ ఏమవుతుందంటే కంప్లీట్గా స్టాప్ అయి ఉండలేదు, జస్ట్ ఇట్లా ఫ్లికరింగ్ మూమెంట్స్ ఉంటుంది, ఫ్లికరింగ్ ఇట్లా కొట్టుకుంటుంది. సో ఇట్లా కొట్టుకుంటుంది, అది ఏమంటే ఆ షాక్ ఇచ్చినప్పుడు ఇమ్మీడియట్గా హార్ట్ మళ్ళీ ఒక స్టాండ్ స్టిల్ పొజిషన్కి వస్తుంది. మళ్ళీ వీ కెన్ రివైవ్ ద హార్ట్ బై గివింగ్ ద కంప్రెషన్స్. ఇలా మనము షాక్ని ఎవ్రీ 2 minutes తర్వాత చూసుకొని మనకి కావాల్సింటే షాక్ ఇస్తాం, లేదు అంటే షాక్ ఇవ్వం. సో ఇలా మనం చూసి ఎవ్రీ 2 minutes వన్స్ నాడీ ఉందా లేదా మళ్ళీ మనం మానిటర్ స్క్రీన్ చూస్తాం కదా డీఫిబ్రిలేషన్ పైన, దానిపైన చెప్తుంది వెదర్ దిస్ పేషెంట్ రిక్వైర్స్ ఎ షాక్ ఆర్ డజంట్ రిక్వైర్ ఎ షాక్ అని. సో దానికి తగ్గట్టుగా మనం షాక్ని ట్రీట్మెంట్ ఇస్తాం. సో ఇలా దీన్ని ఫస్ట్ బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటాము మా టర్మినాలజీస్లో. అండ్ ఎవ్రీ కంట్రీ ఇప్పుడు ఏమంటే మనము వి సీ ఇన్ ద ఎయిర్పోర్ట్స్ కానీ, లేదంటే మంచి పెద్ద బస్ స్టాండ్స్లో, రైల్వే స్టేషన్స్లో ఒక మార్క్ ఉంటుంది AED అని. దట్ ఈస్ an alternative. This is manual defibrillation because you are in the hospital, we will give the shock. Public kudanu ichnu. So that is why they have kept an instrument called as AED in airports, major railway stations, major bus stands lo. Endukante aa patient ni badikichedaniki కావాల్సినది మెయిన్గా కంప్రెషన్స్ అండ్ దెన్ షాక్. ఇవి 2 ఇస్తామంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు మన ఏజ్ గ్రూప్లో చూస్తారంటే ముందంతా హార్ట్ అటాక్ అనేది ఒక 50 years 60 years తర్వాత. బట్ ఇప్పుడు అలా కాదు, ఈవెన్ యంగ్స్టర్స్ 30 ఏండ్లు 35 ఏండ్లు వాళ్ళకు కూడాను దే గెట్ హార్ట్ అటాక్స్ వెరీ కామన్లీ. అందుకనే వి చెక్ ద రిథమ్ అని, కార్డియక్ రిథమ్ అంటాం దాన్ని. సో ఆ రిథమ్ చూసిన తర్వాత మనం షాక్ ఇవ్వాలన్నా వద్దా అని చెక్ చేసుకుంటాం. ఇలా వాళ్ళకి మళ్ళీ పల్స్ వచ్చేస్తే that is the best thing to happen. Yes. So everybody, the patient who has been brought and the doctor has done a great job. But అన్ని పేషెంట్స్కి మనం ఇవ్వలేము. అంతే. వరల్డ్ వైడ్ సెన్సెస్ మీరు ఎత్తుకుంటారంటే there is about 15 to 18% of the patient where we can revive the heart and bring back them to life if they are brought in seconds. అందుకే మేము ఏం చెప్తామంటే a right patient to the right place at the right time will always save him and we can give him back. అలానే ఇప్పుడు యాక్సిడెంట్ కేసెస్ కూడా చూస్తాం కదండి. యాక్సిడెంట్ కేసెస్లో వచ్చే వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అంటే ఎలా ఉంటుంది? సో నేను మొదటగా చెప్పినట్లు, సో దేర్ ఆర్ 3 parts అంటే అంబులెన్స్, ట్రయాజ్ అండ్ దెన్ ఇన్ టు ద ఎమర్జెన్సీ. సో మనకి ఎక్కడ అంబులెన్స్, ఇప్పుడు జంట నగరాల్లో చూస్తే ట్రాఫిక్ అంతా పెరిగిపోతూ ఉంటుంది. బట్ మనము పబ్లిక్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ దిస్ పర్టిక్యులర్ సిచ్యువేషన్. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ చూసినప్పుడు దే ట్రై టు గివ్ వాటర్, నీళ్ళు ఇస్తారు, లేదంటే కూర్చోపెడతారు, లేదంటే ఇలా సైడ్కి ఇచ్చేస్తారు. సో వాళ్ళకి స్పృహ తప్పింటే ప్లీజ్ డోంట్ గివ్ వాటర్. స్పృహ తప్పిన వాళ్ళకి వాటర్ ఇస్తారంటే ఇట్ మే గో ఇన్ టు లంగ్స్ అండ్ దెన్ వామిట్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అందుకని నీళ్లు వాళ్ళ స్పృహ ఉంటే మాత్రమే, నీళ్లు తాగగలిగితే మాత్రమే ఇవ్వాలి, లేకపోతే ఇవ్వకూడదు. వాళ్ళని ఇలా స్ట్రైట్ హ్యాండ్స్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని వాళ్ళకి నెక్ సపోర్ట్, స్పృహ తప్పిపోయి ఉంటే వాళ్ళకి నెక్ సపోర్ట్ ఇచ్చి వాళ్ళు ఇంకొక ఇద్దరు పట్టుకొని వాళ్ళ కాళ్ళను పెట్టుకొని సైడ్కి ఒక రోడ్ సైడ్కి షిఫ్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్.
అంబులెన్స్కి ఫోన్ చేసి అంబులెన్స్ వాళ్ళని పికప్ చేసుకొని నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోతారు. నియరెస్ట్ హాస్పిటల్కి తీసుకుపోయినప్పుడు మేమేం చేస్తామంటే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లో వి సీ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అగైన్ స్పృహ తప్పు ఉంది ఇలా అంటే కనుక మనము రెడ్ రిససిటేషన్ జోన్ అని చెప్పాను కదా, అలా మనము తీసుకెళ్తాం. సో అక్కడ తీసుకెళ్ళిన తర్వాత వి సీ ఓకే వాళ్ళకి హెడ్ ఇంజరీ ఉందా లేదంటే వేరే ఏమైనా నెక్ పెయిన్ ఉందంటే, సో దట్ మీన్స్ దట్ సర్వైకల్లో దీన్ని సర్వైకల్ స్పైన్ అంటాము, అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూస్తాము. ఆ ప్రాబ్లం ఉంటే ఇమ్మీడియట్గా మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్కి ఏం ప్రాబ్లం అంటే ఇక్కడ ఏదైనా ఫ్రాక్చర్ ఉంటే సో మనం అలా స్ట్రైట్గా పెట్టుకోలేదంటే కొద్దిగా సమ్టైమ్స్ ఏమైతుందంటే పార్షియల్ ఫ్రాక్చర్ అంటాము. దాన్ని మనము పేషెంట్ని ఇలా తిప్పితే ఇట్ విల్ బికమ్ ఏ కంప్లీట్ ఫ్రాక్చర్. సో దట్ షుడ్ నాట్ హ్యాపెన్ ఫర్ ద పేషెంట్. ఎందుకంటే అలా కట్ అయిపోయిందంటే దట్ మీన్స్ దట్ ఆల్ 2 hands and 2 legs విల్ బికమ్ స్పృహ లేకపోతుంది, దాన్ని పారాప్లీజియా అంటాము. సో అందుకనే షిఫ్టింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ పేషెంట్ హూమ్ వి బ్రింగ్ ఇన్ టు ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. అట్లా తీసుకొని వచ్చి దెన్ వి సీ ఎక్కడ ఫ్రాక్చర్స్ ఉంది, మళ్ళీ ఎక్కడ బ్లీడింగ్ అవుతుంది, అది మనము ఇంపార్టెంట్గా చూసి, ఎందుకంటే ముందరు క్యాజువల్టీ అంటాము, బట్ దట్ ఈస్ ఎంటైర్లీ ది కాన్సెప్ట్ హెస్ చేంజ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ అని. సో ఈ మా ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ మేమేం చేస్తామంటే ఇప్పుడు మనము ఒక టీమ్ వర్క్ అది. ఇప్పుడు లేదు అంటే మనం ఏం చేయాలా, అనస్థెటిస్ట్ని పిలియాలా, ఆర్థోపెడిషియన్ని పిలియాలా, న్యూరోసర్జన్ని పిలియాలా, కార్డియోథొరాసిక్ సర్జన్, ఇలా పాలీట్రామా అంత యాక్సిడెంట్ అయినప్పుడు ఈ హై స్పీడ్ జోన్స్ మన ఓఆర్ఆర్లో హై స్పీడ్ జోన్, సో ది ట్రామా ఇస్ పాలీట్రామా అంటాం. అలాంటి టైంలో 5 జనాల్ని పిలుచుకొచ్చి వాళ్ళని నిలబెట్టి దే విల్ బీ మేనేజింగ్ దేర్ ఓన్ వే. దానికి ది ఎమర్జెన్సీ ఫిజిషియన్ ఈస్ ద రైట్ పర్సన్. దే విల్ సీ ఇప్పుడు మనకి స్పృహ తప్పిపోయింది, వాళ్ళకి ఊపిరి ఆడట్లేదంటే మేమేమంటామంటే ఆక్సిజన్ని పెట్టి దాన్ని ఇంట్యుబేషన్ అంటాము, ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉసిరాడట్లేదు. సో ఇంట్యుబేట్ చేసి దాన్ని మెషిన్కి వేసి మెషిన్ విల్ సపోర్ట్ ద ఆక్సిజన్ లెవెల్స్. ఇప్పుడు మనము హార్ట్ లేదంటే ఈ చెస్ట్లో ఏదైనా ఫ్రాక్చర్స్ ఉంది అంటే దాన్ని చూసి దానికి ఏం మెడికేషన్స్ ఇవ్వాలా, ఫ్రాక్చర్ ఉందంటే ఫ్రాక్చర్ని స్టెబిలైజ్ చేసి పెడతాం. అదే మనకి పెల్విస్ ఈ పెల్విక్ బోన్ అంటాము, సో అది ఏదైనా మోన్స్లీ ఫ్రాక్చర్ అంటే దాన్ని మనము గట్టిగా కట్టి పెడతాము. సో ఇలా అన్నీ రెడీ చేసి బ్లడ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏమంటే ఇమ్మీడియట్గా మనము సలైన్ ఎక్కించాలా, తర్వాత బ్లడ్ అరేంజ్ చేయాలా, ఎందుకంటే బ్లడ్ లాస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి, అందుకని మనము ఇమీడియట్గా బ్లడ్ అరేంజ్ చేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కామన్ పీపుల్ మనకేమంటే ఎంత వాళ్ళు బ్లడ్ డొనేషన్ చేస్తే అంత మంచిది, ఎందుకంటే ఇవాళ ఉండే కాయిలాలు ఇవాళ రిక్వైర్మెంట్ ఆఫ్ బ్లడ్ ప్రోడక్ట్స్ అంటే మనకు అంతా తెలుసు, డెంగ్యూ సీజన్లో ప్లేట్లెట్స్ ఎక్కువ కావాల్సి వస్తుంది. సో వేర్ క్యాన్ బి మ్యానుఫ్యాక్చర్ ఓన్లీ వెన్ పీపుల్ డొనేట్ ఇట్. సో అలా వెన్ దే డొనేట్ ఇట్ అండ్ కీప్ ఇట్, సో ది రిక్వైర్డ్ బ్లడ్ యాక్సిడెంట్ టైంలో ఆ బ్లడ్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది, దాన్ని ఇమ్మీడియట్గా తీసుకొచ్చి మనం పేషెంట్కి క్రాస్ మ్యాచ్ చేసి వాళ్ళ గ్రూప్కి తగ్గట్టుగా చేసి వాళ్ళకి బ్లడ్ ఇస్తాం. సో దిస్ ఈజ్ ద సెకండ్ పార్ట్. మనం ఇలా డయాగ్నోస్ చేసిన తర్వాత మనము డైరెక్ట్గా ఈ పేషెంట్కి ఆపరేషన్ థియేటర్ కావాల్సింటే ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయొచ్చు. సిటీ స్కాన్ అదంతా కంప్లీట్ ఆ ఎమర్జెన్సీ టీం ఏముంటారో వాళ్ళు పేషెంట్తో పోయి సిటీ స్కాన్ చేసుకొని ఎంఆర్ఐ లేదా ఎక్స్రేస్ ఇవంతా చేసి దాని తర్వాత వాళ్ళని షిఫ్ట్ చేస్తారు ఆపరేషన్ థియేటర్కి. సో అంతకు సో మనము దీస్ పీపుల్స్ టైం, మన న్యూరో సర్జన్స్ కానీ ఆర్థోపెడిషియన్స్ కానీ వాళ్ళ టైము చాలా ఇంపార్టెంట్. బికాస్ వేరే సర్జరీస్ ఇడ్చి రాకూడదు, ఎందుకంటే మనకు తెలుసును ద నంబర్ ఆఫ్ సర్జన్స్ ఆర్ లెస్ అని. సో that is how an emergency physician has come into the role, and they have importantly looked into how they can support and shift the patient at the right time. మనం ఇలా చేస్తే ఏమవుతుంది, సో వీఆర్ గోయింగ్ టు రెడ్యూస్ ద మార్టాలిటీ, అంటే వాళ్ళ డెత్ అయ్యేది చాలా తక్కువ అవుతుంది. డెత్ అయ్యేది ఒక్కటే కాదు, మనం మార్బిడిటీ అంటే ఏంటి, మనము పేషెంట్ని కరెక్ట్గా చూడలేదు, ఫ్రాక్చర్స్ ఉంది, ఎక్కడో వదిలేసామంటే సో ఆ ఫ్రాక్చర్ సరిగా కూడలేదు, అది మ్యాల్యూనియన్ అంటాము. సో వాళ్ళకి లైఫ్ లాంగ్ నడవలేని పరిస్థితి వస్తుంది, లేదంటే వాక్ చేయలేని పరిస్థితి వస్తుంది. సో దట్ మార్బిడిటీ ఈస్ రెడ్యూస్డ్ వెన్ యూ ఆర్ టేకన్ టు ద రైట్ ప్లేస్. సో ఇలా ఎమర్జెన్సీ ఫిజిషియన్ దే రెడ్యూస్ ద మార్టాలిటీ, రెడ్యూస్ ద మార్బిడిటీ అండ్ షిఫ్ట్ ద పేషెంట్ డైరెక్ట్లీ వేర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సో ఇలా ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ విల్ బీ వెరీ వెరీ హెల్ప్ఫుల్. So that is how we play a vital role in the hospitals, and we have become the face of the hospitals in any emergency department.
సో అలానే హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చినప్పుడు ఎలాగా చేయాలి, ఆ పేషెంట్ని ఎలా ట్రీట్ చేయాలనేది తెలియదు. అంటే ఇంటి దగ్గరే చాలామందికి హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి. హాస్పిటల్కి తీసుకువెళ్ళే లోపే వాళ్ళు చేయి దాటిపోతూ ఉంటారు. సో మీరేం చెప్తారు సార్? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పినట్లే ముందు ఏమంటే ఒక 55 ఏండ్లు 60 ఏండ్ల తర్వాతే పేషెంట్కి వచ్చి చెస్ట్ పెయిన్ వచ్చి హార్ట్ అటాక్ వస్తుంది ఇట్లా. బట్ మనకు తెలుసును టుడే వీ హ్యావ్ టోటలీ కన్వర్టెడ్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్ ఎవ్రీథింగ్. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి, బట్ దట్ ఈస్ ద వే ఆఫ్ లైఫ్, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో వీఆర్ సీయింగ్ యంగ్ heart attack patients at the age of 30-35 years. I have seen a patient of 19 years, a boy who is getting a heart attack. So ila there is nothing like నీకే వస్తుంది మీకు రాదు అని లేదు. ఎనీ పేషెంట్ డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, లేదు అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉంటే హెరిడిటరీ, ఇలా ఎవరికైనా ఉంటే కూడాను ఎవరే కానీ వాళ్ళకి ఇలా చెస్ట్ పెయిన్, ఇప్పుడు మనము ఇక్కడ we are all working together, suddenly somebody says that నాకు ఏదైనా నొప్పి వస్తుందంటే there should always be a suspicion. ఎందుకు ఏదైనా నొప్పి వస్తుందంటే the blood vessels which supply to the heart, one of the vessel అంటే నాడి అక్కడ సప్లై చేస్తూ ఉంటుంది, అక్కడ ఎక్కడైనా కట్ అయిపోతే స్టాప్ అయిపోతే దానికి మించి బ్లడ్ సప్లై అవ్వదు. ఆ పార్ట్ ఆఫ్ ది హార్ట్కి బ్లడ్ సప్లై కానప్పుడు ఇమ్మీడియట్గా మనకు పెయిన్ వస్తుంది. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ హార్ట్ అటాక్. సో మేము ఎమర్జెన్సీలో మేమేం చేస్తామంటే దీన్ని హార్ట్ అటాక్ పాత్వే అని చేసినాము. సో వాళ్ళు మనకి కాల్ చేసి చెప్పినప్పుడు ఇట్లా పేషెంట్ ఉంది అంటే సో మనం అక్కడ పోయి ఇమ్మీడియట్గా ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది అంబులెన్స్ సర్వీసెస్లో మోస్ట్ ఆఫ్ ది దాన్ని మనం ACLS అంబులెన్స్ అంటాము. అంటే కొన్నిసార్లు మీరు చూస్తారు ICU ఆన్ వీల్స్ ఆర్ అడ్వాన్స్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ అని. దీంట్లో ఏమి ఇంపార్టెన్స్ అంటే ఒక ట్రైన్డ్ పారామెడిక్ ఉంటాడు, ట్రైన్డ్ డాక్టర్ ఉంటారు. వాళ్ళు పేషెంట్ని తీసుకొని ECG ఇమ్మీడియట్గా తీస్తారు. ఈవెన్ వెన్ దే ఆర్ షిఫ్టింగ్ ద పేషెంట్ టు ద హాస్పిటల్ దే ఫిక్స్ ద మానిటర్ అండ్ దట్ క్యాన్ బీ స్ట్రైట్ అవే లుక్డ్ ఇన్ ద ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్. ఆర్ మనకి ఇవాళ ఎవ్రీబడి హ్యాస్ ఎ స్మార్ట్ ఫోన్, సో ECG ఫోటో తీసుకొని దే ట్రాన్స్మిట్ టు ద హాస్పిటల్. సో మనకి ఇక్కడ డాక్టర్స్ అక్కడ ఉండే డాక్టర్ తెలియకపోయినా ది హాస్పిటల్ విల్ గెట్ అన్ ఇన్ఫర్మేషన్ దట్ హార్ట్ అటాక్ పేషెంట్ వస్తూ ఉంది. సో మేమేం చేస్తాము, మనము క్యాత్ ల్యాబ్కి ఇన్ఫార్మ్ చేస్తాం, కార్డియాలజిస్ట్కి, ఇలా పేషెంట్ ఒకటి వస్తుంది హార్ట్ అటాక్లో ఉంది అంటే వాళ్ళు దే విల్ బీ రెడీ టు రిసీవ్ ద పేషెంట్. స్ట్రైట్ అవే యాంజియోగ్రామ్ చేసి దానికి ఎక్కడ బ్లాక్ ఉందో చూసుకొని దాన్ని మేము ప్రైమరీగా చూసుకొని ఆ బ్లాక్ని ఇమ్మీడియట్గా రిలీవ్ చేయాలి. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. ఒక 90 minutesలోనే వాళ్ళ వాల్వ్ని ఓపెన్ చేస్తే సో దట్ హార్ట్ ఎంత బ్లీడింగ్ తప్పిపోయినా దానికి బైపాస్ చేసుకోనో ఏదో వచ్చేసి సో ద బ్లడ్ సప్లై విల్ బి రీస్టార్టెడ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకు వీ హ్యావ్ టు హ్యావ్ ఎ డెడికేటెడ్ టీమ్ విచ్ ఈస్ రెడీ. అందుకనే ఎనీబడి హూ సేస్ టుడే ఐ హ్యావ్ ఎ చెస్ట్ పెయిన్, నాకు ఏదైనా నొప్పి వస్తూ ఉంది, చాలా స్వెట్టింగ్ అవుతూ ఉంది, నా చేతిలో ఇక్కడ పెయిన్ వస్తూ ఉంది అంటే మనము ఇమ్మీడియట్గా ECG తీస్తాం, ఎక్కో చూస్తాం. ఎక్కోలో హార్ట్ సరిగా ఫంక్షన్ చేస్తూ ఉందా లేదా, ఎక్కడైనా ఒక మూమెంట్, రీజనల్ వాల్ మూమెంట్ అంటాం దాన్ని, అది మూమెంట్ తక్కువ ఉందా అని మనం చూస్తాం. సో హాస్పిటల్కి తీసుకొచ్చినప్పుడు మనకి ఏదైనా డౌట్ ఉంటే దానికి కార్డియాక్ స్పెసిఫిక్ ఎంజైమ్స్ అంటాం. ఆ హార్ట్కి సంబంధించిన ఎంజైమ్స్ని మనం ఇమ్మీడియట్గా 20 minutesలో రిపోర్ట్ తీసుకోగలుగుతాం. సో అది కన్ఫర్మ్ చేసేస్తుంది డౌట్ ఉంటే. డౌట్ లేకపోతే ECG తర్వాత ఎకోకార్డియోగ్రామ్ చేసినప్పుడు దాంట్లోనే మనకు పాజిటివ్ అనిపిస్తే స్ట్రైట్ అవే వి షిఫ్ట్ ద పేషెంట్ టు ద క్యాత్ ల్యాబ్. ఇలా వెరీ ఇంపార్టెంట్ థింగ్ మనము ఏమి దీని గురించి అర్థం చేసుకోవాలంటే మనం ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద పేషెంట్. మనం ఏమంటే ఏదైనా నొప్పి అంటే రాత్రి ఏమన్నా సరిగా తినలేదా, మీరు పొద్దున్న కారం తిన్నారా, గ్యాస్ట్రైటిస్ అయిండొచ్చును అని ఇలా చాలా మిస్కన్సెప్షన్స్ అవుతుంది. ఇప్పుడు ఐ షుడ్ నాట్ నేమ్, రీసెంట్గా కూడా మన కర్ణాటకలో ఏమైంది, సో జిమ్ చేస్తున్నారు, చెస్ట్ పెయిన్ అయింది, సో హీ వాస్ టేకన్ టు ఏ హాస్పిటల్. సో లైక్ దట్. సో అవేర్నెస్, మనము పబ్లిక్లో ఎంత అవేర్నెస్ సృష్టించగలుగుతామో అంత మంచిది, సో దట్ వీ కెన్ రెడ్యూస్ ఇట్. సమ్టైమ్స్ ఇట్ మే బి నార్మల్, లేదు అని చెప్పట్లేదు, 100 patientsలో అందరికీ హార్ట్ అటాక్ ఉండాలని లేదు, బట్ ఆ 10 patients ఉంటే కనుక మనం సేవ్ చేయగలిగితే, బికాస్ ఐ టోల్డ్ యూ టుడే 35 years కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది. ఆ ఒక్క మనిషిని మనం సేవ్ చేస్తే మొత్తం ఫ్యామిలీ, బికాస్ హీ ఈస్ ద బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ.
You save him, you are going to save the family. In turn, you are going to save the society. Yes. So that is why it is important when you treat a patient with a heart attack, you treat him at the right time, so you are going to save him. అలానే కొంతమంది షుగర్ పేషెంట్స్ కూడా హైపోగ్లైసీమియా స్టేజ్కి వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఎలా ఉండొచ్చు? So 1 in 10 people is today said to be diabetic, if I'm not wrong, and you are also you will also accept it. సో ఏం ప్రాబ్లం అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనము డయటింగ్ అది ఇది చేస్తూ ఉంటాం, బట్ మన మెడికేషన్స్ మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఆ మెడికేషన్ డోసేజ్ తీసుకునేటప్పుడు రెగ్యులర్గా షుగర్ చెకప్ చేసుకోవాలండి. సో షుగర్ చెకప్ చేసుకోలేదంటే ఏమవుతుందంటే ఎప్పుడైతే అది షుగర్ లెవెల్స్ తగ్గిపోతుందో అప్పుడు దాన్ని మేము హైపోగ్లైసీమియా అంటాము. ఎనీ డయాబెటిక్ పేషెంట్ అందుకనే ఇన్ దేర్ వాలెట్ ఆర్ ఇన్ దేర్ బ్యాగ్ సమ్వేర్ దే షుడ్ కీప్ సమ్ షుగర్ సిరప్, or they can even keep 1 or 2 chocolates and put up saying that I am a diabetic. So that will help for the common public ki chala help avutadi. ఎందుకంటే they can just open up and see that okay he is a diabetic అని తెలుసుకోతుంది. సో స్పృహ తప్పి పడిపోయినప్పుడు ఇలా ఉంది, జస్ట్ ఒక షుగర్ సిరప్ లేదంటే చాక్లెట్ ఇలా టంగ్ దగ్గర పెట్టి if they start licking it, or even 1 or 2 spoons of sugar syrup will bring back them to life. సో షుగర్ తక్కువ అయ్యేది చాలా ప్రాబ్లం. షుగర్ ఎక్కువ ఉంటే మనం ఇన్సులిన్ తీసుకుంటాం, మెడిసిన్ తీసుకుంటాం, అంత సరిపోతుంది. బట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ లో షుగర్ దట్స్ వెరీ డేంజరస్ ఫర్ ద లైఫ్. ఎలా అంటే బ్రెయిన్కి షుగర్ అగైన్ ఇట్ విల్ రెడ్యూస్. అందుకని అయితే ఇప్పుడు మనం అంబులెన్స్లో షిఫ్ట్ చేయడం దగ్గర నుంచి హాస్పిటల్కి వెళ్ళటం కూడా కరెక్ట్ టైంలో వెళ్ళాలని మీరు చెప్తున్నారు. సో అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ పేషెంట్స్? ఓకే, సో అగైన్ ఇప్పుడు మనము షుగర్ పేషెంట్స్ ఉన్నారు, ఇంట్లో ఈ వైద్యము వాళ్ళకి తెలుసును అంటే ఇట్స్ ఓకే. మనకు వర్క్ ప్లేస్లో కొందరు ఏమవుతుందంటే చెప్పలేరు నేను డయాబెటిక్ అని చెప్పుకోరు, లేదంటే ఎక్కడో నడుచుకెళ్తుంటారు. సో హీ హాస్ ఫాలోన్ అన్కాన్షియస్, స్పృహ తప్పి పడిపోయారు. అలాంటి టైంలో అంబులెన్స్లో మనం షిఫ్ట్ చేసేటప్పుడు వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ గ్లూకోమీటర్, అందరికీ తెలిసింది అదే. సో గ్లూకోమీటర్ తీసుకుంటారు, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వాట్ వీ టీచ్ ద పారామెడిక్స్. సో ఎనీ స్పృహ తప్పిండే పేషెంట్స్కి జస్ట్ హ్యావ్ ఎ గ్లూకోమీటర్, ప్రిక్ అండ్ టెస్ట్ సో దట్ యూ ఇమీడియట్లీ నో ద గ్లూకోజ్ లెవెల్స్. వాళ్ళు ఏమంటే అంబులెన్స్లో దే హ్యావ్ ఎ సెలైన్ బాటిల్, దట్ ఈస్ యూజువలీ వీ కాల్ ఇట్ అస్ 25% డెక్స్ట్రోస్. ఆ 25% డెక్స్ట్రోస్ని తీసుకొని మనం డైరెక్ట్గా ఎక్కిస్తాం. సో దట్ will always revive the sugars, and immediately most of the time 90% of the patients will get up and sit saying that what happened to me, ఏమైంది నాకు అని అడుగుతారు. సో అలా you reverse the patient to normal. అయితే ఈ ఎమర్జెన్సీలో పిల్లలు రావచ్చు, పెద్దవాళ్ళు రావచ్చు, అంటే మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కదా. సో ఎమర్జెన్సీ అనేది ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటుందా, లేదా పేషెంట్ పైన డిపెండ్ అయి ఉంటుందా, లేదా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్ని బేస్ చేసుకునే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఉంటుందా? అంటే ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ నేను చెప్పాను కదా, 9 to 5, 9 to 6 ఆర్ 9 to 7 కూడా కొన్ని జాగాల్లో ఓపీడీ ఉంటుంది. తర్వాత ఎక్కడ పోతారు? దట్ ఈస్ ద ఓన్లీ ప్లేస్ వేర్ దే కెన్ కమ్ అండ్ సీ ఎ డాక్టర్, టేక్ ద అడ్వైస్, వాళ్ళకి కావాల్సిన అడ్వైస్ని తీసుకుంటారు అక్కడ. సో అది ఇంపార్టెంట్. సో ఎక్కడ పోలేని స్థితిలో ఒక హాస్పిటల్ ఎనీ టైం 24/7 ఓపెన్ అయ్యేది. అందుకనే మీరు ఎవ్రీ హాస్పిటల్ బయటను మీరు చూస్తారు ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ 24/7. సో దెర్ ఇస్ నో రిస్ట్రిక్షన్, లెట్ ఇట్ బి ఎ జస్ట్ బార్న్ బేబీ ఆర్ ఎ టర్మినల్లీ ఇల్ బేబీ. అంటే మేము బేబీ అని ఎందుకు అంటామంటే ఆయన కూడా ఎక్స్ట్రీమ్ ఏజ్ గ్రూప్స్లో ఉండే ఆయన కూడా హీ విల్ ఆల్వేస్ బిహేవ్ లైక్ ఏ బేబీ మాకి. సో ఎల్డర్లీ పేషెంట్స్ ఆల్సో ద పీడియాట్రిక్. ఏమంటే మనము స్పెషలిస్ట్ హాస్పిటల్ అంటే మేము ఇప్పుడు పీడియాట్రిక్ ఎమర్జెన్సీ, అది ఫర్దర్ మేము ఫెలోషిప్స్ చేసుకొని పీడియాట్రిక్ ఎమర్జెన్సీ మెడిసిన్, జీరియాట్రిక్ ఎమర్జెన్సీ మెడిసిన్ అలా స్పెషలైజ్ చేసుకొని అలా కూడా ఉన్నారు అట్లా. సో వీఆర్ ఫస్ట్ ఏం సెటప్ చేస్తున్నామంటే ఎమర్జెన్సీ, దెన్ ది స్పెషలైజేషన్. ఇలా స్టేజ్ బై స్టేజ్ మనము వీఆర్ సీయింగ్ ద పేషెంట్స్ అండ్ గివింగ్ ద బెస్ట్ కేర్ ఫర్ దెమ్. దట్ ఈస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. వెన్ యూ ఆస్క్ ఎనీ ఎమర్జెన్సీ ఫిజిషియన్, దట్ ఈస్ వాట్ హీ ఈస్ గోయింగ్ టు టెల్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనాథ్ గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.